శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూన్ 16వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీరు చేయాలి అనుకునేటటువంటి పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. అవరోధాలను మీరు అధిగమిస్తారు. విజయం చేకూరుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం నుండి బయటపడతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు ఇప్పుడు సమయం అనుకూలంగా సాగుతోంది. మీరు చేస్తూ ఉన్న వ్యాపారంలో ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలోనూ లాభాలు చేకూరతాయి. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కూడా రేపటి రోజున సాఫీగా సాగుతాయి అనే చెప్పుకోవచ్చు. మీ యొక్క తల్లిదండ్రులు, మీ స్నేహితులు మిమ్మల్ని సంతోషపరచడానికి వారి చేతనైనంత ఎక్కువ కృషి చేస్తారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ప్రశాంతంగా కూల్గా ఉండే పనులలో నిమగ్నం అవుతారు. ఇదివరకంటే కూడా మీకు ఆర్థిక పరంగా ఇప్పుడు వృద్ధి కనిపిస్తోంది. మీ చేతికి తగినంత డబ్బు అనేది ఉంటోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు మీరు సమయాన్ని మీకోసం కేటాయించలేకపోతారు. ఇక అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా మిశ్రమకాలం సాగుతోంది. గృహ సౌఖ్యం లభిస్తుంది. ఒక సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. ఆవేశంగా వ్యవహరించకూడదు. మొహమాటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవాలి. మేషరాశి వ్యక్తులు గతంలో మీరు చేసిన పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడేటటువంటి వారికి మీకు ఇప్పుడు ఫలితాలు అనుకూలంగా మారుతాయని చెప్పుకోవాలి. అలాగే మీరు ఆర్థిక పరమైనటువంటి వృద్ధిని చూడబోతూ ఉన్నారు. ఇక రేపటి రోజున ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా ఉండే చిక్కులు తొలగిపోతాయి. పని ఒత్తిడి నుంచి మీరు బయటపడగలుగుతారు. తోటి సహ ఉద్యోగుల నుండి కూడా సహాయ సహకారాలు మీకు అందుకుంటారు. శత్రువులు కూడా తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. మెరుగైన ఆరోగ్యం కోసం మీరు రేపటి రోజున యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి చేస్తూ ఉండాలి. ఇంట్లోనూ ప్రశాంతకరమైన వాతావరణం చేకూరుతుంది. మీకు సమయం అనుకూలంగా మారుతోంది. కుటుంబ సభ్యులు మీకు రేపటి రోజు నుండి అనుకూలంగా ప్రవర్తిస్తారు. బంధువుల నుండి కూడా ఒక శుభవార్త మీరు వింటారు. శుభ కార్యక్రమాల ఆహ్వానాలు కూడా అందుకుంటారు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు హనుమాన్ చాలీసా పఠించండి. చాలా మంచిది. మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ మందిరానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించిన శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.